విశ్వావసునామ సంవత్సరంలో కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు అదృష్టము ఐశ్వర్యము కలగాలంటే, సంవత్సరం మొత్తం శుభము లాభము చేకూరాలంటే, గ్రహాల అనుకూలత పెంపొందింపజేసుకోవాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఈ విశ్వావసునామ సంవత్సరం మొత్తం కూడా కర్కాటక రాశి వాళ్ళకి శనైశ్చరుడి బలం లేదు. ఎందుకంటే శనైశ్చరుడు భాగ్యస్థానంలో 9వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. దీనివల్ల ఎంత కష్టపడ్డా సరే కర్కాటక రాశి వాళ్ళకి ఆఖరి నిమిషంలో కష్టానికి తగిన ప్రతిఫలం రాదు. ఆ ప్రతిఫలం మొత్తం వేరే వాళ్ళకు వెళ్ళిపోతూ ఉంటుంది. భాగ్యస్థానంలో శని ఇచ్చేటటువంటి ఈ వ్యతిరేక ఫలితం మొత్తం తొలగిపోవాలంటే కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు ప్రతి శనివారము నవగ్రహ ఆలయానికి వెళ్ళి శని విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేసుకోండి. నవగ్రహాల చుట్టూ 11 ప్రదక్షిణలు లేదా 9 ప్రదక్షిణలు చేసుకోండి. అలా చేస్తే భాగ్యస్థానంలో శని ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం భాగ్యస్థానంలో శనిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోవాలన్నా, కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభించాలన్నా శివాభిషేకం చేసేటప్పుడు నల్ల నువ్వులు కలిపినటువంటి నీటితో కానీ, నల్ల నువ్వులు కలిపిన ఆవు పాలతో కానీ శివాభిషేకం శనివారాలు చేసుకోండి. అలా చేస్తే భాగ్యస్థానంలో శనిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం సంవత్సరం మొత్తం వస్తుంది. అలాగే ఈ సంవత్సరంలో మే 18 నుంచి సంవత్సరం చివరి వరకు కూడా కర్కాటక రాశి వాళ్ళకి రాహు బలం లేదు. రాహు 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అష్టమ రాహు దోషం ఉంది. ఈ అష్టమ రాహు దోషం తొలగిపోవాలంటే కర్కాటక రాశి వాళ్ళు ఆవుకి ప్రతి ఆదివారం ముల్లంగి తినిపిస్తూ ఉన్నట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ రాహు దోషం తొలగిపోతుంది. అష్టమ రాహు దోషం ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మానసిక ఆందోళన ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ అష్టమ రాహు దోషం తొలగిపోవటానికి సకల దేవతా స్వరూపమైన గోమాతకు ప్రతి ఆదివారము కూడా ముల్లంగి ఆహారంగా తినిపిస్తూ ఉండండి. అలాగే ఈ సంవత్సరం మొత్తం కూడా మే 18వ తేదీ నుంచి కేతు బలం లేదు. కేతువు 2వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి కుటుంబపరమైనటువంటి చిక్కులు చికాకులు కర్కాటక రాశి వాళ్ళు 2యంలో కేతువు వల్ల ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఆ దోషాలన్నీ పోవాలంటే, 2యంలో కేతువు యోగించాలంటే ఈ సంవత్సరంలో వచ్చే మంగళవారాలు గణపతి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని గణపతి ఆలయంలో కొబ్బరి నూనె దీపాన్ని వెలిగించండి. అలాగే మంగళవారం పూట నానబెట్టిన ఉలవలు గోమాతకు ఆహారంగా తినిపించండి. 2యంలో కేతువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా గురుబలం లేదు. ఎందుకంటే మే 15వ తేదీ నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు కర్కాటక రాశి వాళ్ళకి గురువు వ్యయస్థానంలో సంచారం చేస్తున్నాడు. ఆ తర్వాత అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు అతిచారం వల్ల గురువు జన్మంలోనే సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. మళ్ళీ డిసెంబర్ 5 తర్వాత వక్రించి మిథునంలోకి మారిన తర్వాత వ్యయంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే ఈ సంవత్సరం మొత్తం కర్కాటక రాశి వాళ్ళకి 12, 1 స్థానాల్లో గురువు సంచారం ఉంది. ఈ రెండూ కూడా వ్యతిరేక ఫలితాలనే ఇస్తాయి. అంటే కర్కాటక రాశి వాళ్ళకి సంవత్సరం మొత్తం గురుబలం తక్కువగా ఉంది. గురుబలం పెరగాలన్నా, ఆదాయపరంగా కలిసి రావాలన్నా, వృత్తిలో అభివృద్ధి జరగాలన్నా ప్రతి గురువారము కూడా శివాలయానికి ప్రదోష కాలంలో వెళ్ళి దర్శనం చేసుకోండి. ప్రదోష కాలంలో శివాలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించండి. ప్రదోష కాలంలో శివలింగానికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకోండి. అలాగే ఈ సంవత్సరం వీలైనప్పుడల్లా గురువారం రోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో 1.25 కేజీ శనగలు పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి దేవాలయ ప్రాంగణంలో ఎవరికైనా ఇవ్వండి. ఇలా చేస్తే గురుబలం విశేషంగా పెరుగుతుంది. దానివల్ల సంవత్సరం మొత్తం గురువిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి ప్రధానంగా కర్కాటక రాశి వాళ్ళకి సంవత్సరం మొత్తం శని బలం లేదు. మే 18 నుంచి రాహుకేతువుల బలం లేదు. అలాగే మే 15వ తేదీ నుంచి సంవత్సరం చివరి వరకు కూడా 12, 1 స్థానాల్లో సంచరించే గురువు వల్ల గురుబలం లేదు. కాబట్టి గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోవాలంటే, గ్రహాలన్నీ అనుకూలించాలంటే ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. అప్పుడు గ్రహాల అనుకూలత పెరుగుతుంది. సంవత్సరం మొత్తం శుభము లాభము చేకూరతాయి.